బాయిల్ చేసుకుంది అయితే ఇగోండి ఫ్రెండ్స్, ఎగ్ అయితే మనం అయితే ఇలా గంటలు పెట్టుకుంటాం. ఇగోండి ఇలా రెండు పక్కలు మనం గంటలు అయితే ఇలా పెట్టుకున్నాం. అలాగే మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటారో అన్ని ఎగ్స్కి ఇగోండి ఇలాగ గంటలు పెట్టుకోండి. పట్టేసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇగోండి ఈ ఎగ్ కూడా పెడుతున్నాను. ఇగోండి పెట్టేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇలాగ స్టవ్లో అయితే మనం ప్యానెల్ ఒకటి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటాము. వెలిగించుకున్న తర్వాత నూనె వేస్తాము. ఇగోండి ఇప్పుడైతే నూనె అయితే మనం వేసుకుంటున్నాం ఎగ్స్కి. నూనె వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇగోండి కాసేపు ఈ బాయిలింగ్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ అయితే ఇగోండి ఇదేంచి ఇందులో నూనెలో వేస్తాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఆయిల్ అయితే మనకి బాగా మరిగింది. ఇప్పుడు ఇందులో అయితే మనం ఎగ్స్ అయితే తీసుకున్నాము. ఇవ్వండి ఎగ్స్ ఇక్కడ ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇవ్వండి ఒక్కొక్క ఎగ్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. ఇవ్వండి కొద్దిగా జాగ్రత్తగా అయితే వేస్తున్నాను. మీకు అయితే 3 ఎగ్స్ వేసిన తర్వాత అయితే మీకు ఈ వీడియో చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్ 3 ఎగ్స్ అయితే నేను వేసేసాను ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఎగ్స్ అయితే మనకి బాయిల్ అయితే అవుతున్నాయి. మనకి డీప్ ఫ్రై అయిన తర్వాత అయితే ఇవి తీస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇగోండి ఆయిల్లో వేసుకున్న గుడ్లు అయితే తీస్తాము. ఇలాగైతే ఫ్రై అయినట్టు రావాలి. మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ టమాటోస్ ఉంటాయి కదా, ఇవి మనం ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగోండి అయితే మనమైతే ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే మనం తీసుకున్నాము ఇందులోకి. ఇవన్నీ చూపిస్తాను. మనం దీన్ని అయితే కాసేపు మనం ఇప్పుడు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుంది అయితే ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ అయితే మనం వేసేసుకుంటాం. మనం ఉప్పు కారం అన్నీ వేసుకుంటాము ఫస్ట్. ఇవ్వండి 1 స్పూన్ కారం, నెక్స్ట్ 1 స్పూన్ ఉప్పు, ఇవ్వండి ఉప్పు అయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక గరం మసాలా అనేసి ఉంటుందండి, అది ఒకటి వేసుకోవాలి మనం. గరం మసాలా అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం తీసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ అయితే వేసేసుకున్నాం. ఎగ్స్ అయితే వేసేసుకున్నాం. ఇదంతా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే మనం ఇప్పుడు తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో అయితే వాటర్ అయితే ఇప్పుడు వేసుకుంటాం మనం తగినంత. ఇవన్నీ అంటే ఇప్పుడు దీని మీద ఉన్న బౌల్కి ఈ బౌల్ కొన్ని క్యాప్ అయితే మనం ఇలా పెట్టేసుకుంటాం. ఇది ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై అయినంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు బాయిల్ చేస్తుంది అయితే నేను మళ్ళీ తీస్తున్నాను క్యాప్. ఇక మనకైతే మంచి స్మెల్తో అయితే వస్తుంది. కారం అయితే తీసుకోండి. నేనైతే కొద్దిగా కారం ఎక్కువ తింటాము, కారం ఎక్కువ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మనకి ఇంకొక 15 మినిట్స్ అయితే పడుతుంది రెడీ అయ్యడానికి. ఇవ్వండి మన
తర్వాత రెడీ అయిన తర్వాత అయితే మీకు వీడియో అయితే చూపిస్తాను. మనం స్టవ్ అయితే ఆపేసి ఇవ్వండి ఎగ్ కర్రీ అయితే తీసేసాం. ఇవ్వండి మనకి టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో కావాలంటే ఈ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి లాస్ట్లో మాత్రం కామెంట్ చేయడం అయితే మీరు మర్చిపోకండి. థ్యాంక్ యూ.